జై శ్రీమన్నారాయణ. శనగపప్పు వడలు చేస్తున్నానండి. చిన్న గ్లాస్‌తో గ్లాసుడే వేశాను. రాత్రి నానబెట్టాను. అందులోంచి కొంచెం పప్పు పక్కన పెట్టి, ఉన్న పప్పంతా మిక్సీలో యేసానమాట. ఇందులో కొంచెం కరివేపాకు, జీలకర్ర, 2 లవంగాలు, కొంచెం అల్లం ముక్క వేసి మిక్సీ పట్టాను. మిక్సీ పట్టిన తర్వాత నానబెట్టిన శనగపప్పు కొంచెం తీసాను కదండీ! అది కూడా ఇందులో వేసేసానమాట. వేసేసి బాగా కలిపాను. కలిపి ఒకవేళ ఎప్పుడైనా మీకు తడి అయిపోయి పలచగా అయిపోయిందంటే కంగారు పడవసరం లేదండి. కాస్తంత శనగపిండి కలుపుకోవచ్చు ఇందులోని. కలుపుకుంటే గట్టి పడిపోద్ది. రుచికి ఏం తేడా రాదు. ఇందులో మీ రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకొని, ఉల్లిపాయ ముక్కలు తరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవచ్చండి. ఉల్లిపాయ ముక్కలేసుకొని బాగా కలిపేసేసి ఈ వడలు పలచగానే ఏసుకోవాలండి. మనం మామూలు గారేసినట్టుగా లావుగా ఏయకూడదు. పలచగా ఏసుకుంటే బాగా శుభ్రంగా వేగుతాయనమాట. ఇదిగోండి ఒక్క ఉల్లిపాయే వేశాను. కొంచెమే కదా పప్పని. ఉల్లిపాయ గూడా వేశాను. వేసి ఇది పల్చగా ఒత్తుకోవాలండి. అరచేతి మీద ఒత్తుకొని ఇదిగోండి ఇది ఇంతకంటే కూడా పలచగా చేసుకోవచ్చండి. ఫస్ట్‌ది అలా వేశాను. మంట మాత్రం మీడియంలోనే ఉంచాలండి ఎప్పుడూని. లేకపోతే ఏమవుద్దంటే పైన వేగిపోతాయి. లోపల పచ్చిగా ఉండిపోతది. మెల్లిగా వేయిస్తే కరకరలాడుతాయండి చక్కాను. ఈ మాత్రం పప్పుకి నాకు 10 వడలయినియండి అంతేను. తినేది ఇద్దరమే కదండీ! అందు గురించని 10 వడలయినియనమాట. మీడియం మంట పెట్టి వేయించాలి. చూడండి ఎంత బాగా వేగినియో. ఇలా వేగితే తినడానికి మనకి కరకరలాడతాయండి. చాలా రుచిగా ఉంటాయి. టీ టైంలోనైతే బావుంటదండి. మరీ బావుంటది టీ టైంకి ఏస్తేను. టీకి కరెక్ట్‌గా స్నాక్ అనమాట ఇది. నా వీడియో మీకు నచ్చినట్టుగైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో అని. ట్రై చేసి మీ కామెంట్‌లో తెలియచేయండి. ఇదిగోండి ఇంత చిన్న గ్లాసేనండి ఇది వేసింది. అంత చిన్న గ్లాస్‌కి నాకు 8-10 వడలయినాయి. వేస్తుండగానే అయిపోతాయండి ఇవి. అంత రుచిగా ఉంటాయన్నమాట.